నమస్తే. నేను మీ కృష్ణవేణి. ఎపిసోడ్ 1లో 'ద జర్నీ సో ఫార్' కొన్ని జ్ఞాపకాలలో మనం సివి సుబ్బారావు గారు అసలు ఈ పత్రికా రంగంలోకి ఎలాగా అడుగులు పెట్టారు? తెలుగు టైమ్స్ ప్రారంభం ఎలా జరిగింది? దానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? ఇవన్నీ గూడా తెలుసుకున్నాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనిపించింది నాకైతే. అసలు తెలుగు టైమ్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కాదు మొదలుపెట్టింది. అమెరికాలో. అమెరికాలో మొదలుపెట్టడానికి సివి సుబ్బారావు గారికి అక్కడ అమెరికాతో ఉన్న కనెక్షన్స్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ గూడా ఆయన్నడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం. మీరు అడిగినట్టుగా అమెరికా ఎంట్రీ నిజం చెప్పాలంటే భగవంతుడు నాకు చాలా గ్రాండ్ ఎంట్రీనే ఇచ్చాడు. మనం సినిమాల్లో చూస్తుంటాం. హీరో ఎంట్రీ బావుండాలి అని చెప్పి దర్శకులు, రైటర్లు ఆలోచించి ఒక సీన్ క్రియేట్ చేసి దాని ప్రకారం హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. భగవంతుడు నాకు కూడా అలాంటి అవకాశం ఇచ్చాడు. ఓకే. అది యాక్సిడెంటల్‌గా జరిగింది లేదా నా డెస్టినీలో ఉందో నాకే తెలీదు. 1992 నేను ఉదయంలో పనిచేస్తున్న రోజు. ఉదయం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నేను ఉన్న రోజులనమాట. అయితే అంతకుముందు అమెరికాలో జరిగే కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అమెరికాలో తెలుగు వాళ్ళందరికీ తెలుగు అసోసియేషన్‌లు, తెలుగు సంఘాలు ఏర్పడ్డాయి. న్యూ జెర్సీ తెలుగు సంఘం మొట్టమొదటి తెలుగు సంఘం. ఆ తర్వాత బే ఏరియా తెలుగు సంఘం అనేది తర్వాత వచ్చింది. ఇవన్నీ ఎప్పటినుంచో వచ్చిన సంఘాలన్నమాట. 1977లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అనే మొట్టమొదటి జాతీయ సంస్థ పుట్టింది. ఆ జాతీయ సంస్థ మెల్లిగా అనేక చిన్న చిన్న కార్యక్రమాల నుంచి మెల్లిమెల్లిగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందన్నమాట. వాటి గురించి మనకి ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా తెలిసేది కూడా కాదు. ఆ తానా నుంచి ఒక సంస్థ లేదా కొందరు వ్యక్తులు బయటికి వచ్చేసి ప్రారంభించిన సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా. ఇది 1989లో ఈ హడావిడి స్టార్ట్ అయింది. 1919లో వాళ్ళు ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే క్లియర్‌గా 1991లో ఆటా సంస్థ రిజిస్ట్రేషన్ కూడా షికాగోలో జరిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆటా గురించి ప్రపంచం అంతా తెలియాలి అని మొట్టమొదటి తెలుగు కాన్ఫరెన్స్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనౌన్స్ చేసిందన్నమాట. ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ఇన్ న్యూయార్క్. ఇది అక్కడి బ్యాక్‌గ్రౌండ్. నేను ఉదయంలో పనిచేస్తున్నాను 1992లో. మార్చిలోనో ఎప్పుడో నాకు ఒక ఫోన్ వచ్చిందన్నమాట. నా మిత్రుడు గ్యాన్ బుక్తా అని న్యూజెర్సీ నుంచి ఫోన్ చేసి, "సుబ్బారావు గారు, అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా వాళ్ళు ప్రపంచ తెలుగు మహాసభలు అనౌన్స్ చేశారు. ఈ తెలుగు మహాసభలకు ఇన్వైట్ చేయడానికి నేను కాన్ఫరెన్స్ నుంచి మరొక నాయకుడు రామకృష్ణారెడ్డి ఇసనాక మీ ఇద్దరం హైదరాబాద్ వస్తున్నాము. ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్తారు కదా అని నన్ను అడిగారు ఫోన్లో. చీఫ్ మినిస్టర్ ఏంటండి మీరు రండి, మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తా నేను అన్నా నేను నవ్వుతూ. తర్వాత ఇంకేవో ఎప్పుడు వస్తాము ఏంటి అలాంటి విషయాలు చెప్పారు. ఇది జరిగిన తర్వాత 4-5 రోజులకి ఐ థింక్ ఆదివారం అనుకుంటాను. మళ్ళీ నాకు ఒక యూఎస్ఏ నుంచి ఐఎస్డి కాల్. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ఈమెయిల్స్ లేవు, వాట్సాప్లు లేవు. ఇంటర్నేషనల్ కాల్ అంటే ఐఎస్డి కాల్ వచ్చింది మళ్ళీ. మీరు పీఎం దగ్గరికి తీసుకెళ్తాను, సీఎం ఏమిటి పీఎం దగ్గర కూడా తీసుకెళ్తా అన్నారు. ఆర్ యూ సీరియస్ అని అడిగాడు నా మిత్రుడు గ్యాన్ బుక్తా. నేను నవ్వుతూ అన్నాను, నేను క్యాజువల్గా అన్న మాటే. అయితే అది పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ ఏం కాదు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు, ఆయన తెలుగు ఆయన. మా సంస్థ చైర్మన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీ, ఆయన తెలుగు ఆయన. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి రిలేషన్ వల్ల ఉదయం న్యూస్ పేపర్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కూడా పీఎం ఆఫీస్తో మంచి కనెక్షన్స్ ఉండేవి. పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి వస్తుండేవాడు అప్పటి మా బ్యూరో చీఫ్ ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు. ఆ విధంగా నాకు అయితే ఐ హ్యావ్ యాక్సెస్ టు పిఎం గారికి ఇన్విటేషన్ ఇవ్వాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకుని ఇవ్వచ్చు అనేసాను నేను. అది క్యాజువల్ నవ్వుతూ అన్న మాటలు అవన్నీ. అప్పుడు ఈ రూమ్లో 14 మంది ఆటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. మేమందరం కూర్చుని రాబోయే మహా కార్యక్రమాన్ని గురించి ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు ఒక్కసారి స్పీకర్ ఫోన్లో పెడుతున్నాను, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అన్నారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను అప్పటికప్పుడు ఇండియా కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. అమెరికా నుంచి రామకృష్ణారెడ్డి ఇసనాక, తర్వాత గ్యాన్ బుక్తా ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని అప్పటి ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లాను. వారు చాలా బాగుంది, సంతోషం అని చెప్పారు. మీకోసం నేను రాలేను కానీ మా మంత్రులు ఎవరో ఒకరిని పంపిస్తా అన్నారు. అప్పుడు ఆయన రాంభూపాల్ రెడ్డి గారని ఇండస్ట్రీస్ మినిస్టర్ని పంపించారు. అలాగే వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళాము. ఢిల్లీలో పివి నరసింహారావు గారు అపాయింట్మెంట్ దొరికింది. అపాయింట్మెంట్ తీసి, సో ఇలా అమెరికాలో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరుగుతున్నాయి, మీరు రావాలి అని చెప్పి వారిని పిలవటం. ఆయన కూడా నేను రాను కానీ మన తెలుగు మంత్రి ఉన్నారు రంగయ్య నాయుడు గారు, ఆయన పంపిస్తానన్నారు. అప్పుడే మాకు కూడా ఆ రోజు సాయంత్రం జరిగే ఇఫ్తార్ విందుకి
ఇన్విటేషన్స్ స్వయంగా ఆయన ప్రధానమంత్రి గారే చెప్పారు, వీళ్ళకి సాయంత్రం డిన్నర్కి పిలవండి అని. అక్కడ అనేక మంది మంత్రులను కలిసాం. చెప్పాలంటే అది గొప్ప అవకాశం. అలా జరిగాము. నేను మొట్టమొదటిసారి ఆ విధంగా అంత గ్రాండ్గా అమెరికా అడుగుపెట్టాను. ఆటా వారి ఇన్విటేషన్ మీద, ఆటా వారి టికెట్ మీద నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి ఆటా కాన్ఫరెన్స్ చూసి, కాన్ఫరెన్స్ కవరేజ్ అంతా కూడా అప్పుడు ఇండియాలో ఉదయం పేపర్లో వేయటం జరిగింది. ఉదయం పేపర్లో ఆ విధంగా వచ్చాం. అయితే ఈ కథ అంతటితో ముగియలేదు. ఆటా కాన్ఫరెన్స్ అవ్వంగానే ఎప్పుడైతే ఆటా వాళ్ళు ఇంత గొప్ప కాన్ఫరెన్స్, దాదాపు 4,000 మంది వచ్చారు ఆ కాన్ఫరెన్స్కి. అప్పట్లో 4,000 పెద్ద సంఖ్య, చాలా పెద్ద సంఖ్య. 4,000 మంది రాగానే అప్పటి వరకు ఉన్న తానా వాళ్ళు కూడా వెంటనే సమావేశమై అదే న్యూయార్క్లో వీళ్ళు ఎక్కడైతే కాన్ఫరెన్స్ చేశారో అదే కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళు కూడా 1993 వాళ్ళు కూడా తెలుగు కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశారు. అప్పటి తానా ప్రెసిడెంట్ శ్రీ నల్లమోతు సత్యనారాయణ గారు మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చి నా దగ్గరికే వచ్చారు. ఉదయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారిని నేను మళ్ళీ మీరు తానా కాన్ఫరెన్స్ జరుగుతోంది, మీరు రావాలి అని. లేదండి నేను ఎలా వస్తాను, నాకు అది ఏదో ఒకసారి జరిగింది, వచ్చాను. మళ్ళీ మా చైర్మన్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఉన్నారు, ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఆయన కూడా అనుకోకుండా ఊళ్ళోనే ఉన్నారంటే పదండి ఆయన దగ్గరికి వెళ్దాం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఈ నల్లమోతు సత్యనారాయణ గారు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారిని రిసెప్షన్ కమిటీ చైర్మన్గా మీరే ఉండాలి, మీరే ముందు నడిపించాలి, ఇక్కడ నుంచి డెలిగేషన్ మీరే తీసుకురావాలని ఆయనకి ఒక శాల్వా కప్పి ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ విధంగా తానా కాన్ఫరెన్స్ కూడా వెంటనే జరిగిన 1993లో జరిగిన తానా కాన్ఫరెన్స్, అది కూడా వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ పేరు. దానికి కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉపేందర్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. వీళ్ళందరితో మళ్ళీ తానా కాన్ఫరెన్స్కి నేను రెండోసారి న్యూయార్క్ మళ్ళీ వెళ్ళటం జరిగి ఆ కాన్ఫరెన్స్ చూసుకుని వచ్చామన్నమాట. ఈ కథ ఇంతటితో అవ్వలేదు. తానా వాళ్ళు కూడా పోటీగా అదే చోట చేయటంతో ఆటా వాళ్ళు ఇంకా పెద్ద కాన్ఫరెన్స్ చేయాలనుకున్నారు. అందుకని ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కు మారారు. వెస్ట్ కోస్ట్లో శాన్ ఫ్రాన్సిస్కోలో, అంటే శాన్ హోజేలో ఈసారి ఆటా వాళ్ళు అక్కడే ఉన్న FIA, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్, అంటే అమెరికాలో మీకు తెలిసిందే కదా, కేరళ వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటుంది, గుజరాతీస్కి అసోసియేషన్ ఉంటుంది, పంజాబీస్కి అసోసియేషన్ ఉంటుంది. ఈ అసోసియేషన్లన్నీ ఎఫిలియేట్ అయ్యే అంబ్రెల్లా బాడీని FIA అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్. ఆ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళ టైఅప్తో మళ్ళీ 1994లో నార్మల్గా ఈ కాన్ఫరెన్స్లన్నీ జూలై 4వ తారీఖు జరుగుతాయి. ఎందుకంటే జూలై 4 ఇండిపెండెన్స్ డే. ఆ వీకెండ్ ఫెస్టివ్ మూడ్లో ఉంటుంది మొత్తం. అంటే హాలిడేస్ ఇచ్చి ఉంటారు అందరికీ, స్కూల్స్ కాలేజెస్ హాలిడేస్, ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎప్పుడు కూడా ఈ కాన్ఫరెన్స్లు దాదాపుగా ఆ కాన్ఫరెన్స్లు అప్పుడే జరుగుతుంటాయి. సో 1994 జూలై 4వ తారీఖు అనౌన్స్ చేశారు. అప్పుడు డాక్టర్ రమేష్ జోప్రా, ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ రోజు కూడా మంచి మిత్రులు ఆయన, అక్కడి నుంచి ఆయన FIA ఆర్గనైజర్లు కొందరు ఢిల్లీ వచ్చారు. నేను కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. వారితో పాటు అనేక చోట్లకి వెళ్ళటం జరిగింది. నేను కూడా ఇండియా కోఆర్డినేటర్గా. అప్పుడు తెలుగు ఆటా నుంచి శివరామరెడ్డి గారు అని ఆయన కన్వీనర్గా ఆయన కూడా వచ్చారు. నేను ఢిల్లీ వెళ్ళి రమేష్ చోప్రా గారితో చండీగఢ్ వెళ్ళాం. నా జీవితంలో ముఖ్యమైన రోజులు ఏమైనా ఉన్నా అంటే అదొక రోజు ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ భజన్ లాల్ అప్పుడు హర్యానా ముఖ్యమంత్రి లంచ్ ఇచ్చారు ఈ FIA వాళ్ళకి. అదే రోజు అదే చండీగఢ్లో సాయంత్రం బియాన్ సింగ్ అని ఆయన పంజాబ్ చీఫ్ మినిస్టర్ సాయంత్రం డిన్నర్ ఇచ్చాడు, హర్యానా చీఫ్ మినిస్టర్ మధ్యాహ్నం డిన్నర్ ఇచ్చారు. అది FIA వాళ్ళ జరిగినా సరే నేను ఆ టీంలో ఉన్నాను. అంతటి మంచి రోజు నా జీవితంలో జరిగింది. ఆ విధంగా చేసుకుని వాళ్ళందరినీ చూసుకుని హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మాకు చేదు అనుభవం. అప్పుడు ఆటా ప్రెసిడెంట్ దూరిసాల దేశాయ్ గారిని నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లాను. ఆయన చాలా కోప్పడ్డారు. మీరేంటి అమెరికాలో ఈ విధంగా 2 సంఘాలు పెట్టుకోవటం ఏంటి, ఈ విధంగా కొట్టుకోవటం ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేసుకోవటం ఏంటి, దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్, నేను అసలు ఒప్పుకోను, నేను ఎంకరేజ్ చేయను, మీరు అసలు నేను రావటం కాదు, నేను అసలు ఎవరిని ఏ తెలుగు నాయకుల్ని మీ దగ్గరికి పంపను, చాలా కోప్పడ్డారు. అప్పుడు దూరిసాల దేశాయ్ గారు ఆయన్ని బతిమాలి, మీరు అంత కోపగించుకోవద్దు, మేము ఏదో అది పోటీగా పెట్టింది కాదు, పెరిగిన జనాభాతో పెరిగిన తెలుగు వారితో ఇంకో ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టాము, మీరు చెప్పినట్టుగా మేము స్నేహభావంగా ఉంటాము అంటే మీరు ఆ విధంగా ఉండండి, ఆ విధంగా ఉంటేనే నా కోఆపరేషన్ ఉంటుంది అని అన్నారన్నమాట. అప్పుడు 1994
ఆటా కాన్ఫరెన్స్లో తానా నాయకులను కూడా పిలిచారు. తానా నాయకులు, ఆటా నాయకులు వాళ్ళిద్దరు కూడా ఒక కాన్ఫరెన్స్లో ఒక రూమ్లో కూర్చుని మాట్లాడుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ప్రకారమే ఆల్టర్నేట్ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతాయి. మీరు ఇప్పటి వరకు చూస్తే అప్పటి నుంచి కూడా ప్రతి 2 ఏళ్ళకి ఆటా కాన్ఫరెన్స్ జరుగుతుంది. 2 ఏళ్ళకి తానా కాన్ఫరెన్స్ జరుగుతుంది. కానీ అవి ఆల్టర్నేట్ ఇయర్స్ ఉంటాయి. అలాగే ఈ కాన్ఫరెన్స్‌కి ఆ నాయకులు వస్తారు. ఆ కాన్ఫరెన్స్‌కి ఈ నాయకులు వస్తారు. ఇవన్నీ కలిపిన ఒక 7 పేజీల ఎంఓయు సైన్ చేశారు. ఇందాకే చెప్పాను కదా! అప్పుడు ఈమెయిల్స్ లేవు, ఏమీ లేవు. 1994 ఆహ్, అప్పుడు ఆహ్, ఆహ్, ఆ ఎంఓయూని నేను తీసుకొచ్చి అఫీషియల్‌గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సమర్పించాను. ఆ 1994 లో జరిగిన ఆటా కాన్ఫరెన్స్‌కి ఈసారి భారీ ఎత్తున, ఎందుకంటే ముందు నుంచి ఆహ్, ప్రయత్నాలు చేసుకోవటం జరిగింది కాబట్టి స్పాన్సర్లు తీసుకొచ్చాం. అప్పుడే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఇండస్ట్రియలిస్ట్ నాగార్జున ఫెర్టిలైజర్స్ రాజు గారికి, జీవి కృష్ణారెడ్డి గారికి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళకి బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఆటా వాళ్ళు ఇచ్చారు మొట్టమొదటిసారి. అలాగే ఇక్కడి నుంచి వెంకటేషు, హీరో వెంకటేషు, అలా సినిమా యాక్టర్లందరిని తీసుకెళ్ళడం జరిగింది. జంజాల గారిని, ఆయనతో పాటు హాస్య వల్లరి, అప్పుడు ఆయన కామెడీ సినిమాలు తీసేవారు కదా ఆ రోజుల్లో జంజాల గారు. ఆయన ఆయన నాయకత్వంలో అప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తర్వాత మన బాబు మోహన్, వీళ్ళందరితో కలిపి ఒక టీమ్‌ని అందరిని కూడా తీసుకెళ్తాం. అలాగే హైదరాబాద్ నుంచి కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా కొందరిని తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా అమెరికాలో జరిగే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రచురించటం, ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ చెప్పటం అనేది 1992, 93, 94లో నా ద్వారా జరిగింది. అది ఈరోజు నాకు సుబ్బారావు అంటే అమెరికా కనెక్ట్ అని ఇటుపక్క తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటారు. అటుపక్క అమెరికాలో కూడా ఇండియాలో ఏం కావాలన్నా కూడా, గవర్నమెంట్‌తో ఏం కావాలన్నా, లేదా బిజినెస్ పరంగా ఏం కావాలన్నా సరే, ఆటా వాళ్ళు కాదు, తానా వాళ్ళు కాదు, ఎన్ని ఆర్గనైజేషన్లు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తాయి. అంతటి గొప్ప అవకాశం వచ్చింది. సో, ఇది నా అమెరికా కనెక్టు ఎంత గ్రాండ్‌గా జరిగిందో నేను ఎప్పుడు భగవంతుడికి రుణపడి ఉంటాను. అందరికీ నమస్కారం. సో నిజంగా వండర్‌ఫుల్ జర్నీ అండి. అమెరికాలో ఇంత కనెక్షన్ ఉంది అంటే అప్పటి రోజుల్లో, ఎందుకంటే టెక్నాలజీ పరంగా అంత అభివృద్ధి చెందని ఈ రోజుల్లో మీరు ఆటలో, అలాగే తానాలో కీలక సభ్యులుగా పనిచేసి అండ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎంఓయూని కూడా మీ చేతుల మీదుగా చేయడం. సో వండర్‌ఫుల్ జర్నీ అనిపించింది. అండ్ ఇంకా మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. అసలు ఈ జర్నీ అంతా ఎలా సాగింది? ద జర్నీ సో ఫార్‌లో కొన్ని జ్ఞాపకాలు, మరిన్ని జ్ఞాపకాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో షేర్ చేసుకుందాం. థాంక్ యూ. నమస్కారం.